Hi all, welcome to my channel Soumya's World. ఫ్రీ ప్రొఫెషనల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ క్లాసెస్లో డే 2. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ సౌమ్య, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ప్రీవియస్ వీడియోలో మనం మేకప్ అంటే ఏంటి, మేకప్ని ఎలా చేసుకోవాలి అండ్ బేసిక్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు స్కిన్ టోన్స్ అనేది చూద్దాం. సో మన సొసైటీలో డిఫరెంట్ స్కిన్ టైప్స్ అండ్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ అనేటివి ఉంటాయి. స్కిన్ టోన్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ స్కిన్ కలర్స్. మనలో ప్రతి ఒక్కరికి యూనిక్ స్కిన్ టోన్ అనేది ఉంటుంది, యూనిక్ స్కిన్ కలర్ అనేది కూడా ఉంటుంది. స్కిన్ కలర్ని అండ్ స్కిన్ టోన్ని బ్రాడ్గా క్లాసిఫై చేసినప్పుడే మనం ఫేర్, మీడియం, డస్కీ అని చెప్పాలి. మనం వీటిని డెప్త్గా కేటగరైజ్ చేసినప్పుడే మనం ఫౌండేషన్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం దానికోసం ఫర్దర్ క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ ఇస్ వెరీ ఫేర్. వెరీ ఫేర్ అని అంటే ఎగ్జాంపుల్ మన మిల్కీ బ్యూటీ తమన్నా గారు ఉన్నారు చూడండి, వాళ్ళ కలర్ని వెరీ ఫేర్ అని అంటారు. సో అంతకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని ఫేర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ లైట్ మీడియం. లైట్ మీడియం అంటే ఫేర్ కన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని లైట్ మీడియం అని అంటారు. దెన్ కమ్స్ టు ది మీడియం. నార్మల్గా చామన్ చాయ్ కలర్ ఉన్న వాళ్ళని మీడియం కలర్ ఉన్నారు అని అంటారు. అండ్ నెక్స్ట్ మీడియం టాన్. మీడియం టాన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ది డార్క్ అండ్ డస్కీ స్కిన్ టోన్. వీళ్ళు కూడా మీడియం ట్యాన్లో ఆర్ డస్కీ, డీప్ డస్కీలో ఉంటారు. వీళ్ళని డార్క్ అండ్ డస్కీ స్కిన్ టోన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. రిమెంబర్ దట్ ఎవ్రీ స్కిన్ టోన్ ఆర్ ఎవ్రీ స్కిన్ కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫేర్ ఉన్న వాళ్ళే అందంగా ఉన్నారు, ఫేర్ ఉన్న వాళ్ళే బ్యూటిఫుల్గా ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. డార్క్ ఉన్న వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ బేసిక్ మేకప్ స్టెప్స్. ఇప్పుడు మనం మేకప్ స్టెప్స్ ఏంటి, మేకప్ని ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిటిఎం, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో పేర్లోనే ఉంది కదా క్లెన్జింగ్ అని. ఫర్ క్లీన్ క్యాన్వాస్ కోసం క్లెన్జింగ్ అనేది యూజ్ చేస్తాం. క్లెన్జింగ్ అనేది స్కిన్ టైప్ని బట్టి చేస్తాం. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ క్లెన్జర్స్, డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై క్లెన్జర్స్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టోనింగ్. టోనింగ్ అనేది మనం పీహెచ్ బ్యాలెన్స్ కోసం చేస్తాం. మన స్కిన్లోని పోర్స్ మినిమైజింగ్ చేయడానికి కూడా టోనింగ్ స్టెప్ అనేది యూజ్ చేస్తాం. టోనింగ్ అనేది కూడా మనం స్కిన్ టైప్ని బట్టి చేస్తాము. నెక్స్ట్ సీరం. సీరం అనేది మనం స్కిన్ టైప్ని బట్టి చేస్తాము. ఇది మెయిన్గా వింటర్ సీజన్లోనైతే యూజ్ చేస్తాము, సమ్మర్లోనైతే యూజ్ చేయకపోవచ్చు. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇది బ్రైడల్ మేకప్లో యూజ్ చేస్తాము, లేదా మనము నార్మల్గా ఎవ్రీడే మేకప్లో కూడా యూజ్ చేస్తాము. మాయిశ్చరైజర్ అనేది మనం స్కిన్ టైప్ని బట్టి చేస్తాము. అండ్ ఇది మేకప్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది, లేదా స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. మాయిశ్చరైజింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ ఆర్ వితౌట్ మేకప్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది ప్రైమర్. ప్రైమర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మేకప్. అండ్ ఇది అకేషనల్గా అయినా కూడా ఎవ్రీడే మేకప్లో కూడా ప్రైమర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమర్ అనేది మేకప్ని స్మూత్ బేస్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి కూడా యూజ్ చేసిన ప్రోడక్ట్ మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వకుండా ఉండడానికి కూడా ప్రైమర్ అనేది యూజ్ అవుతుంది. ప్రొఫెషనల్ మేకప్ చేయాలంటే థర్డ్ స్టెప్ కన్సీలింగ్ అండ్ కరెక్షన్. కరెక్షన్ అండ్ కన్సీలింగ్ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడే మన మేకప్ అనేది ఫ్లాలెస్గా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్కిన్లోని ఫ్లాస్ని కవర్ చేయడానికి కూడా మనం కన్సీలింగ్ అండ్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చేసిన స్టెప్స్ అన్నీ స్కిన్ టైప్ని బట్టి చేసాం కదా, బట్ ఇప్పటి నుంచి మనం స్కిన్ టోన్ని కూడా కన్సిడర్ చేసి చేసుకోవాలి. ఫేర్ వాళ్ళకి డిఫరెంట్గా కన్సీలర్ చేసుకోవాలి, మీడియం వాళ్ళకి డిఫరెంట్గా చేసుకోవాలి, అండ్ డీప్ వాళ్ళకి డిఫరెంట్గా చేసుకోవాలి. ది నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్. ఇది మన అందరి ఫేవరెట్ స్టెప్. అండ్ ఇది స్కిన్ టైప్ని బట్టి చేస్తారు, స్కిన్ టోన్ని బట్టి చేయాలి. అండ్ డిఫరెంట్ ఫౌండేషన్స్ యూజ్ చేసి చేస్తాము. స్కిన్ షేడ్ని బట్టి కూడా చేస్తారు. అసలు స్కిన్ షేడ్స్ అనేది మనం ఫర్దర్ స్టెప్స్లో చూద్దాం.
ది నెక్స్ట్ స్టెప్ హైలైటర్. మనం దీన్ని కన్సీలర్ యూజ్ చేసి చేస్తాము. మన ఫేస్లోని హై పాయింట్స్ని హైలైట్ చేస్తాము. అండ్ ఈ స్టెప్ కూడా మనం స్కిన్ టోన్ని అండ్ స్కిన్ టైప్ని బట్టి చేస్తాము. సో ఇప్పటివరకు మనం చేసిన స్టెప్స్ అన్నీ సెట్ చేయడానికి మనం బేకింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. సో సమ్మర్స్లో మనం వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది వేసుకుంటాం కదా, మనము ఈ బేకింగ్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ వాటర్ ప్రూఫ్ ఆర్ స్వెట్ ప్రూఫ్ మేకప్ డెమో కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో వాటర్ ప్రూఫ్ ఆర్ స్వెట్ ప్రూఫ్ అని కామెంట్ చేయండి. మూవింగ్ ఆన్, మన స్కిన్ టైప్ని బట్టి, మన స్కిన్ షేడ్ని బట్టి మనం బేకింగ్ పౌడర్ అనేది చూస్ చేసుకుంటాము. సో డ్రై స్కిన్ వాళ్ళకి వేరే ప్రోడక్ట్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి వేరే ప్రోడక్ట్ ఉంటుంది. ది నెక్స్ట్ స్టెప్ బేకింగ్ తర్వాత ఐ మేకప్ అనేది మన ఐబ్రోస్ నుండి స్టార్ట్ అయితే ఐ బేస్, ఐ షాడో, ఐ లైనర్, కాజల్, మస్కరా, లైనర్ ఇవన్నీ ఐ మేకప్లో వస్తాయి. సో ఐ మేకప్ చేసేటప్పుడు మనం ఐ షేప్ని మైండ్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ కాంటోరింగ్. సో కాంటోరింగ్ అనేది మనం ఇక్కడ పౌడర్స్ యూజ్ చేసి చేస్తాము. కాంటోరింగ్ అనేది మన ఫేస్లో షాడోస్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఎవరికైనా డబుల్ చిన్ ఉందని అనుకోండి, మనం కాంటోరింగ్ చేసినప్పుడు ఆ చిన్ అనేది తగ్గించినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఈస్ బ్లష్. ఈ స్టెప్లో మనం పౌడర్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ స్టెప్ వల్ల మన ఫేస్లోని ఒక న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. ఇది మన స్కిన్ టోన్ని బట్టి ఫేర్ వాళ్ళకి డిఫరెంట్గా, మీడియం వాళ్ళకి డిఫరెంట్గా, డస్కీ వాళ్ళకి డిఫరెంట్గా యూజ్ చేస్తాము. ది నెక్స్ట్ స్టెప్ ఇస్ హైలైటర్. హైలైటర్ని మనం న్యాచురల్ గ్లో కోసం బ్లష్తో పాటు హైలైటర్ కూడా యూజ్ చేస్తాం. ఇది కూడా డిఫరెంట్ స్కిన్ టోన్ వాళ్ళకి డిఫరెంట్ హైలైటర్స్ అనేది యూజ్ చేస్తాము. ఇది మన స్కిన్ టోన్ని బట్టి ఫేర్ వాళ్ళకి డిఫరెంట్గా, మీడియం వాళ్ళకి డిఫరెంట్గా, డస్కీ వాళ్ళకి డిఫరెంట్గా యూజ్ చేస్తాము. ఇది కూడా డిఫరెంట్ స్కిన్ టోన్ వాళ్ళకి డిఫరెంట్ హైలైటర్స్ అనేది యూజ్ చేస్తాము. ఇవి జనరల్గా షిమ్మర్స్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ లిప్స్. లిప్ మేకప్లో మనం ఫస్ట్గా లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లిప్ లైనర్, దెన్ నెక్స్ట్ లిప్స్టిక్. లిప్స్టిక్ కూడా మన స్కిన్ షేడ్ని బట్టి యూజ్ చేస్తాము. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ మేకప్ ఫిక్సర్. పేర్లో మెన్షన్ చేసినట్టే మనం మేకప్ని ఫిక్స్ చేసుకోవడానికి మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల మేకప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు మనం చేసిన స్టెప్స్ అన్నీ మన తెలుగు స్టేట్లో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వెరీ సింపుల్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా కూడా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్.